సో ఇప్పుడే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటుంది. సో ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు అని చెప్పేసి బండి సంజయ్ ప్రశ్న అయితే వేస్తున్నారన్నమాట. ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరాకి సగటున 28 క్వింటాల వరకు కూడా 14,000 బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ హామీని అమలు చేయకుండా 2,00,000 రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బారాసాకు చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులు, ఇతర నాయకులు శుక్రవారం కరీంనగర్లోని బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. వారికి ఆయన కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బారాసాగ్ కాంగ్రెస్ల పాలనలో సర్పంచ్ల పరిస్థితి దారుణంగా మారిందని, చేసిన పనులకు బిల్లులు రాక నిధులు ఇవ్వకపోవడంతో చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని గత సీఎంకు, ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాసినా స్పందించలేదన్నారు. భాజపాకు 500 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయస్థానంపై కూడా అభండాలు మోపడం నీచమని, ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కారనే అవుతుందని, దీనిపై పార్టీతో చర్చించి న్యాయ పోరాటం చేస్తామన్నారు. సో రుణమాఫీ ఎన్నికల తర్వాత చేస్తామంటే తెలంగాణలో రైతులు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరని చెప్పడం జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇది రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని